ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ముందు నమ్మడము చాలా కష్టంగా ఉంటుందండి. కానీ ఆ వివరాల్లోకి వెళ్ళాము అనుకోండి, మీకు ఆ ఫలానా దేశంలో ఇది మామూలుగా జరిగే విషయము కదా అని చెప్పి మిత్రులు చెప్తున్నప్పుడు ఇంకా షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఒక పాము నేరుగా మీ మీదికి వచ్చి మిమ్మల్ని, అంటే మీరు బతికుండగానే మిమ్మల్ని మింగేసింది అంటే ఏమంటే ఇది ఏమైనా హాలీవుడ్ చిత్రమా? అనకొండా చిత్రములో ఇలాంటివన్నీ చూసాం కదా, రియల్గా జరుగుతుందా అంటే ఇండోనేషియా లాంటి దేశాలలో ఇది చాలా మామూలు విషయం అండి అని చెప్పి చెప్తున్నారు. అంటే 2018లో ఒక 54 ఏళ్ల ఒక వ్యక్తి, ఇతనిని ఒక కొండ చిలువ డైరెక్ట్గా అతని మీద దాడి చేసి అతన్ని మింగేసింది అని చెప్పి ఒక వార్త చదివాను. ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచించాను. కానీ 2023లో కూడా చూడండి, పెద్ద పామాయిల్ ప్లాంట్స్ ఉంటాయి, అడవులు ఉంటాయి. సో ఇక్కడికి ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఒక వ్యవసాయి, ఒక రైతు వెళితే ఒక కొండ చిలువ లిటరల్గా ఇతన్ని మింగేసింది అని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. సో ఇదంతా చూస్తున్నప్పుడు పోయిన బుధవారం అండి, ఒక మహిళ సూలేవాసి అనబడే రాష్ట్రం, సో ఇక్కడ ఒక చిన్న గ్రామము, హ్యామ్లెట్ అంటాము గ్రామము, ఇక్కడ ఈవిడ తన భర్త, పిల్లలు, అలాగే చుట్టుపక్కల మీకు బంధుమిత్రులు వీళ్లతో ఉండే ఒక చిన్నపాటి గ్రామం. ఈ అడవుల్లో వీళ్ళు నివసిస్తున్నారు. సో పోయిన బుధవారం నేను చెప్తున్నాను, ఈవిడ ఏదో పని మీద ఈ అడవుల్లోకి వెళ్ళిన ఆవిడ తిరిగి రాలేదు. సో సాయంత్రం అయ్యింది, మీకు వాళ్ళ భర్తకి ఎక్కడ లేని కంగారు. వెళ్ళిన ఆమె ఏమైంది? సో పక్కన ఉండే మిత్రులను వెళ్ళి, మీరు కూడా వెళ్ళి వచ్చారు కదా, ఈవిడ్ని చూసారా అంటే లేదే, మేము కూడా చూడలేదే అంటే, తరువాత రోజు పొద్దున, అంటే రాత్రంతా రాలేదు, పిల్లలు ఏడుస్తున్నారు, ఇతనికి కూడా ఏడుపు వస్తుంది. ఏమైంది? అడవి కదండి, ఒక భయం ఉంటుంది. దాంతో గ్రామ పెద్ద ఉంటాడు చూసారా, అతనికి వెళ్ళి నా భార్య వెళ్ళిందండి, నిన్న పొద్దున్న వెళ్ళింది, ఇవాళ వరకు రాలేదు, ఏం జరిగిందో అంటే అక్కడ వర్షాలు పడుతున్నాయి కదా, ఎక్కడైనా చెట్టు కిందో లేదా ఏమైనా అక్కడ పక్కన ఎవరైనా ఇంట్లోనో తలదాచుకొని ఉంటుంది అని అంటే, లేదు నాకు కంగారుగా ఉంది అంటే, ఆ గ్రామ పెద్ద కూడా గ్రూప్స్ని తయారు చేశాడు, గ్రూపులుగా మనుషుల్ని పెట్టుకొని అడవుల్లో వెతకండి అని చెప్పాడు. సో వీళ్ళందరూ ఈ వెతుకులాట అనేది మొదలుపెట్టారు. సో మీకు గురువారం అయింది, రాత్రి అయిపోయింది, ఈవిడ యొక్క జాడ అనేది తెలియడం లేదు. తరువాత రోజు శుక్రవారము కూడా ఇలా వెతుకుతున్నారు. ఫైనల్గా ఈ భర్తకి ఎక్కడో ఒక ఇన్స్టింక్ట్, పలానా దగ్గర తన భార్య ఉండొచ్చేమో అని అనిపించింది. పరుగో అక్కడికి వెళితే చూడండి విచిత్రము, ఆమెకు సంబంధించిన చెప్పులు, సంచి, అందులో ఉండే తక్కిన సరుకులు, ఇవన్నీ చూసిన వెంటనే ఇతనికి డౌట్ వచ్చింది. వెంటనే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. సో పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇతని దగ్గరికి వచ్చారు. ఏమైంది చూడు, నా భార్య యొక్క చెప్పులు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, బ్యాగ్ పడి ఉంది అంటే, ఇంతలో వీళ్ళకి ఎక్కడో ఏదో ఒక జంతువు కదులుతున్నట్టుగా చప్పుడు. సో ఈ శబ్దాన్ని విని అందరూ అక్కడికి వెళితే, మీరు నమ్మరు ఫ్రెండ్స్, దగ్గర 16 అడుగులు కలిగిన, జస్ట్ వింటూ ఉంటేనే మీకు అంతా ఒళ్ళంతా జలధరిస్తుంది, 16 అడుగుల ఒక అతిపెద్ద కొండ చిలువ, అది అక్కడ ఇలాగ దొర్లుతుంది. లోపల దాని పొట్ట ఇంతలా వాచిపోయింది. ఇమీడియట్గా గ్రామస్తులు వీళ్ళకి తెలుస్తుంది కదండి, లోపల ఒక మనిషి ఉన్నారు అంటే, ఇది ఎవరినో డైరెక్ట్గా మింగేసింది, ఒక జంతువునో ఒక మనిషినో. అంటే మీరు ఒక చిన్నపాటి కుందేల్ని మింగిందనుకోండి, ఇంత ఉంటుంది, ఒక మనిషిని మింగితే ఎంత పెద్ద పొట్ట ఉండాలండి. సో అది చూసేటప్పటికీ ఇతను బోరున గట్టిగా అరవడం, కానీ ఆ కొండ చిలువ కదిలే పరిస్థితి లేదు. మామూలుగా ఇంత పెద్ద జీవుల్ని మింగినప్పుడు 5 నుంచి 1 వారము పాటు అది కదలలేదండి, అలా చుట్టుకుంటూనే ఉంటుంది. జీర్ణం అవ్వడానికే 5 రోజులు పడుతుందని చెప్తున్నారు. ఇమీడియట్గా వీళ్ళు ఏం చేశారు, పెద్ద కత్తులు పట్టుకు వచ్చి ఆ కొండ చిలువను నరకడం మొదలుపెట్టారు. సో నరికిన తరువాత ఈ పొట్టను చీలిస్తే లోపల లిటరల్గా ఫరీదా అనబడే మహిళ, ఇతని భార్య, ఆమె యొక్క దేహము, అంటే ఇంకా ఈమె బతికి ఉందేమో అనుకుంటే ఇది ఎలా ఉంటుందండి? ఒక కొండ చిలువ మీ మీద దాడి చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు చూస్తుండగానే, మీరు బతికి ఉండగానే మీ నరాలు అనండి, మీ ఎముకలు అనండి చిట్లిపోతూ ఉంటాయి. అంటే ఎంత గట్టిగా మిమ్మల్ని పట్టుకుంటుంది అంటే, మీకు ఊపిరి ఆడదు, మీ ఎముకలంతా మీకు తుక్కుగా విరిగిపోవడము మీరు గ్రహించవచ్చు. అంటే ఎలాంటి పెయిన్ ఉంటుందో చూడండి. అలాంటి పెయిన్ని మహిళ చూసిన తరువాత అది మెల్లమెల్లగా ఈమెని మింగడము,
ఊహకే అందదండి. ఇదంతా ఇలా జరుగుతుందా అంటే ఎవరైనా వైల్డ్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు, డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్స్ లాంటి చూసే వాళ్ళకి నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఒక అనకొండ ఒక మొసలిని మింగుతుంది అన్నప్పుడు ఆ దృశ్యము చూడడానికే మనకేం అర్థం కాదు, అసలు మనం ఒకదాకా బ్లాంక్ అయిపోతాము. అలాంటిది మీకు మనిషి, ప్రాణాలతో ఉన్న మనిషిని ఒక కొండ చిలువ ఇలా మింగింది అంటే ఏం చెప్పాలి? తర్వాత చూస్తేనే నాకు అర్థమైంది, మీకు 2018లో 8 మీటర్లు ఉండే ఒక కొండ చిలువ ఒక రైతును మింగింది. 2023లో 54 వయసు ఉండే ఒక వ్యక్తిని ఇలాగే 7 మీటర్లు ఉండే కొండ చిలువ మింగిందంటే ఇండోనేషియాలో ఆ అడవుల్లో ఇలాంటి సంఘటనలు చాలా చాలా కామన్గా జరుగుతాయని చెప్పి అక్కడ న్యూస్ రిపోర్ట్స్ చదువుతూ ఉంటే, అక్కడ జరుగుతున్న దృశ్యాలు చూస్తూ ఉంటే నిజంగానే అసలు మనం ఊహించలేమండి. భారత్లో మీరేదో అడవుల్లోకి వెళ్ళారు, లేదా మీ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు, ఎన్నో ట్రైబల్ విలేజెస్ ఉంటాయి కదా, కానీ ఒక కొండ చిలువ ఇలాగ ఒక బాలున్నో ఒక మహిళనో ఇలా మింగడం అనేది నేనైతే ఎప్పుడు వినలేదు. మీరెవరైనా విన్నారా? ఇలాంటి స్టోరీస్ మీరు ఎక్కడైనా చదివారా? నాకైతే రియల్గా షాకింగ్గా ఉండింది. ఒక 45 ఏళ్ల మహిళను ఒక పాము మింగేసింది అంటే మనం పురాణాల్లోనో లేదా అనకొండ చిత్రాల్లో చూస్తామే తప్ప రియల్గా ఇలాంటిది వినడము, ఆ ఫొటోస్ అలా చూడడము, వాళ్ళు అక్కడి నుంచి ఆ వీడియోస్ పంపడము, అంటే ఇదంతా బ్లర్ చేయాలండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా చూపించారనుకోండి యూట్యూబ్ వాళ్ళు ఆపేస్తారు. కాబట్టి ఆ బ్లర్ ఫోటోగ్రాఫ్స్ అవే మనకు దొరికాయి. కానీ మీరు గమనించాల్సిన విషయము, ఈ పాములు అనే వాటిని మామూలుగా మనం అనుకుంటాము, మీకు లిటరల్గా వెనమ్ని స్ప్లిట్ చేసే పాములు ఉంటాయండి. 10 అడుగుల దూరంలో తన శత్రువు ఉంటే విషాన్ని కక్కగలిగే పాముల్ని మనం చూస్తాము. అలాగే ఫ్లయింగ్ స్నేక్స్, మీకు ఏకంగా 100 అడుగులు ఎగరగలిగే పాములు కూడా మీకు ఆఫ్రికా అడవుల్లో, ఇలాగ ఇండోనేషియా అడవుల్లో మనము చూస్తాము. అంటే పాముల జాతులు అనేవి ఎంత ప్రమాదకరము. ఏముందండి, మనిషిని చూస్తే ఇవి పారిపోతాయి అనుకుంటాం. మరి ఇవాళ ఈ కొండ చిలువ ఆ మనిషిని ఒక జంతువు అనుకొని, ఆహా నాకు ఒక 10 రోజులకు సమానమైన ఆహారము దొరికింది అని నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళ మీద దాడి చేసి ఆమెను పూర్తిగా మింగేసి 3 రోజుల తరువాత ఆ పామును చంపి వీళ్ళు పొట్టలో చూస్తే ఆవిడ చనిపోయి ఉందండి. ఆవిడ బతుకుతుందేమో అని చెప్పి ఆ భర్త ఎంతలాగా కలలు కన్నాడు. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మీకు ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఈ మహిళ ఆల్రెడీ ఆ పాము పొట్టలోనే మరణించి ఉండడము చాలా చాలా బాధాకరమైన ఒక విషయము. కానీ పాముల విషయంలో అడవుల్లో నివసించే వాళ్ళు ఎంతోమంది ఈ వీడియోలు చూస్తారు. మీరు చెప్పండి, ఈ పాములు ఇంత ప్రమాదకరంగా మారడానికి అసలు ఏమిటి కారణాలు? మన దేశంలో కూడా, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పాములు ఉంటాయా? ఈ పిల్లల మీద, ఇలా మహిళల మీద ఇవి దాడులు చేస్తాయా? పాములు అంటేనే భయము అనే స్వభావం కలిగిన మీకు జీవులుగా చెప్తారు. మనిషి కనిపిస్తే ఇవి పారిపోతాయి అంటారు. మరి ఇలాగ మనుషుల మీద దాడులు చేసే ఈ కొండ చిలువలను మీరు ఎలా చూస్తున్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. చాలా బాధగా ఉంది వింటూ ఉంటే. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియడం లేదు. ఈ వార్తలు చూసినప్పుడు ఇమీడియట్గా అసలు మీ స్పందన ఎలా ఉంటుందో మీరు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.